అది 1945 క్రిస్మస్ ఈవ్. వెస్ట్ వర్జీనియాలోని సోడర్ కుటుంబం ఆనందంగా గడుపుతుంది. అర్ధరాత్రి 1 గంటలకు హఠాత్తుగా ఫోన్ మోగింది. రాంగ్ నంబర్. కాసేపటికే ఇంటి పైకప్పులో మంటలు చెలరేగాయి. తండ్రి జార్జ్ సోడర్, తల్లి జెన్నీ నలుగురు పిల్లలతో బయటపడ్డారు. కానీ మేడ మీద గదిలో ఉన్న మరో 5 పిల్లలు రాలేదు. తండ్రి కాపాడడానికి వెళ్తే నిచ్చెనమాయమైంది. వాటర్ ట్యాంక్ గడ్డ కట్టింది. ట్రక్కులు స్టార్ట్ కాలేదు. ఇవన్నీ కాకతాళీయమా లేక పక్కా ప్లానా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మంటలు ఆరిపోయాక పోలీసులు వెతికితే ఆ 5 పిల్లల బాడీస్ పోని కనీసం ఒక్క ఎముక ముక్క కూడా దొరకలేదు. సైన్స్ ప్రకారం కేవలం 45 నిమిషాల మంటల్లో ఎముకలు పూర్తిగా బూడిద కావడం అసాధ్యం. అంటే మంటలు అంటుకోకముందే పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్లారా? దానికి బలం చేకూరుస్తూ 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు ఒక లేఖ వచ్చింది. అందులో ఒక ఫోటో ఉంది. దాని వెనుక యుఎస్ సోడర్ అని రాసి ఉంది. ఆ ఫోటోలో ఉంది తప్పిపోయిన తమ కొడుకే అని పేరెంట్స్ నమ్మారు. కానీ వెతికేలోపే ఆ క్లూ కూడా మిస్ అయింది. చివరకు ఆ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వెతికి చనిపోయారు. ఆ పిల్లలు ఏమయ్యారనేది ఇప్పటికీ ఒక మిస్టరీలానే ఉండిపోయింది. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.